మహోన్నతుడు మహిమ కలిగిన దేవాన్ని నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. సంఘం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అందరి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు. తోట జాషువా గారి మనవరాల్ని జ్ఞాపకం చేసుకోండి. జాయిస్ని ప్రభావ మీరు దర్శించండి, అభిషేకించండి, బలపరచండి, స్వస్థపరచండి. తను కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. అలాగే ఐసీయూలో ఉన్న విజయ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కోమా నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. మెదడును ముట్టండి, బ్లడ్ సర్క్యులేషన్ ఉండడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచండి. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. ప్రభా సహాయం చేయండి. అందరూ కలిసి ఐక్యతతో కలిసి ప్రార్థన చేశాం. సంఘం ప్రార్థించగా పేతురు చెరసాల నుంచి విడిపించబడినట్లుగా మేమందరం కలిసి ప్రార్థన చేశాం. ప్రభా జాయిస్ అనే బిడ్డని, సహోదరి విజయ గారిని, ప్రభా ఇరువురిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వారిని బాగు చేసినందుకు వందనాలు, వారిని స్వస్థపరిచినందుకు వందనాలు, వారికి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. నమ్మి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీ కృప వారికి తోడుగా ఉంచండి. అలాగే సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి అయా సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ వాక్యపు అయా సత్యమైనటువంటి మార్గాల్లో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారికి వినుబుద్ధిని దయచేయండి అయ్యా. ఎవరు ఫోన్లు మోగనేయద్దు ప్రభా, ఎవరు అటు ఇటు తిరిగేవారుగా డిస్టర్బ్ చేసేవారు ఉండనియద్దు అయ్యా. దేవుని భయం కలిగి, దేవుడి సన్నిధి ఉంది మన మధ్యలో, దేవుని ఆత్మ సంచారం ఉంది కనుక దేవుని ఆత్మ దుఃఖ పెట్టకూడదని ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన, గ్రహింపు, జ్ఞానం, వివేకం, బుద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ కూడా సిట్రైట్గా ప్రభా నీ సన్నిధిలో యథార్థ హృదయంతో, దేవుని భయభక్తులతో, శ్రద్ధాభక్తులు కలిగిన మాటలను శ్రద్ధగా వినేటటువంటి కృప దయచేయమని వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచమని, నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపి మీకంటే మన బోరగా నన్ను వాడుకోనమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానాంశం రాజుల గ్రంథములో నుంచి యూదా రాజులు 15వ రాజు. ఇంకా కంజీర్లు ముందుగానే పక్కన పెట్టాలి, సౌండ్ చేయొద్దు అసలు. ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టండి, ఎవరు అటు ఇటు తిరగమాకండి. ఎంత ఎమర్జెన్సీ కాల్ అయినా సరే బయటికి వెళ్ళకండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. దేవుని సన్నిధి కంటే ప్రాముఖ్యం మరేది కాదు మనకి. బ్రతికైనా చావైనా క్రీస్తే తర్వాత ఏదైనా. ఆమోను అనే వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యూదా రాజులు 15వ రాజు ఆమోను. మాట్లాడకండి, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. విన్న వాక్యాన్ని తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి, ఏ రాజు గురించి మనం వింటున్నాం? ఆమోను. ఎన్నో రాజు? 15వ రాజు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరు కుమారుడండి ఇతను అంటే మనష్షే కుమారుడు. ఎవరండి మనష్షే అంటే హిజ్కియా కుమారుడు. ఎవరండి మనష్షే అంటే సృష్టిని ఆరాధించిన వాడు, నక్షత్రాలకు పూజ చేసినటువంటి వాడు, అగ్నిగుండంలో తన బిడ్డల్ని దాటించినటువంటి వాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు నేను గత 2 వారాలు 3 వారాల క్రిందట మనష్షే గురించి చెప్పాను. ఈరోజు మనష్షే కుమారుడు గురించి చెప్తున్నాను. ఆమోను. అందరూ చెప్పండి ఈ పేరు, ఆమోను. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము 18 నుంచి 26 వచనాలు రాసుకోండి, చదవకండి. రాజుల 2వ గ్రంథం 21 లేదా 18వ వచనం నుంచి 26వ వచనం దాకా. తర్వాత 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు రాసుకోండి. నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం దాకా. ఈ వచనాల్లో మాత్రమే ఆమోను గురించి ఉంటుంది, ఇంకెక్కడ చూసినా ఉండదు. ఓకేనండి? మీరు ఎవరిని పట్టించుకోవద్దు, నేను కూడా పట్టించుకోను. వింటానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, మంచిది. 387వ పేజీ 33వ అధ్యాయం 21వ వచనం. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములను బట్టి చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయుచు వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా
దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారిని అందరినీ హతము చేసి అతని కుమారుడైన హోషేయను అతని స్థానమందు రాజుగా నియమించిరి. ఈ 2-3 వచనాల్లోనే ఇతను చాప్టర్ అయిపోయింది. ఇతని గురించి ధ్యానించడానికి పెద్దగా ఏం లేదు. 2 విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. 45 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను. మీరు ఎంత శ్రద్ధగా వింటే అంత త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. 2 విషయాలు. ఒకటి, ఆమోను చెడుతనం. రాసుకోండి. మొదటి మాట ఆమోను చెడుతనం. రెండో మాట గుణపడని పశ్చాత్తాపపడని ఆమోను. అంతే. ఈ 2 మాటలనే నేను వివరిస్తాను. మొదటి మాట చెప్పండి, ఆమోను చెడుతనం. 2 పశ్చాత్తాపపడని గుణపడని ఆమోను. ఈ 2 మాటలు ఈ వచనాల్లో నుంచి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి మాట రాసుకుని మరలా చెప్తున్నాను. 2వ దినవృత్తాంతములు 33 అధ్యాయము 22వ వచనం. యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆమోను. ఈ మాట వెనకాల చెప్పండి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆమోను. గమనించాలి, రాజుల వర్తమానం ఏ రాజు గురించి అయితే ప్రారంభించానో ప్రతిసారి ఈ మాట చెప్పాలి, చెప్తానే ఉంటాను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. వ్యర్థంగా నిష్కారణంగా బైబిల్ గ్రంథంలో ఒక వచనం కూడా రాయబడలేదు. చాలా మంది చదువుతున్నప్పుడు అనుకుంటారు, ఎందుకు ఈ మ్యాటరు, ఎందుకు ఈ విషయాలు ఇన్నిసార్లు ప్రస్తావించారు, ఇంకా ఏవైనా ప్రాముఖ్యమైన రాసుంటే బాగుండేది కదా. మరి దేవుడికి తెలియదు. మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం వరకు కూడా ప్రతి మాట, ప్రతి అక్షరం, ప్రతి పళ్ళు కూడా ప్రాముఖ్యమైందే. ఈ వ్యక్తి గురించి పెద్దగా లేదు కదా అని మనం తీసేసి అవతలకి వెళ్ళిపోతే, త్వరగా ముందుకి కంగారు ముందుకు వెళ్ళిపోతే చాలా సత్యాలను మనం మిస్ అయిపోతూ ఉంటాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఆమోను రాజు. ఆమోను రాజు అనే అతని చరిత్ర 2 సంవత్సరాల్లో ముగిసిపోయింది. 22 సంవత్సరాల వయసులో ఏలన ఆరంభించి 2 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలకే తన ఆయుష్ ముగించుకున్నాడు. 24 సంవత్సరాలకే తన జీవిత యాత్ర ముగించుకుని, ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు అతని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఏం నేర్చుకోబోతున్నాం అతని గురించి, ఏం నేర్చుకోబోతున్నాం అని ఆలోచన చేస్తే, మన ముందున్నటువంటి చరిత్ర సంబంధించినటువంటి వారు మనకు గుణపాఠం, మన తర్వాత తదితరులకు భావి తరాల వారికి మనం ఒక గుణపాఠం, మనం ఒక చరిత్ర. అవునంటారు కాదంటారా? ఇప్పుడు మనం అలెగ్జాండర్ని పరిశీలన చేస్తున్నాం, డిఎల్ మోడీ గారిని పరిశీలన చేస్తున్నాం, ఇంకా మన ముందున్నటువంటి చరిత్రలో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. వాళ్ళకిలా ఉండాలి అని మనం ఒక మాదిరి పెట్టుకుంటున్నాం. మరి ఈ వ్యక్తి కూడా, ఆమోను అనే వ్యక్తి కూడా తన ముందున్నటువంటి వారిని, భావితరాల వారిని, లేదా ఆది నుంచి జరిగినటువంటి సంగతిని దేవుడు తెలియజేసి రాయించాడు. కాబట్టి ప్రతి సంగతిని కూడా దృష్టించాలి. ప్రతి సంగతిని దృష్టించి మంచి ఏదో చెడేదో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏదో, దేవుని చిత్తం ఏదో కాదో తెలుసుకోవాలి. పుణ్యమేదో చెడేదో, మంచేదో చెడేదో, నీతేదో దుర్నీతేదో, ఇలా ఖ్యాతి కలిగినవేవో, కలిగినటువంటి ఖ్యాతి లేనటువంటి ఏవో, ప్రాముఖ్యమైనవేవో, చెడ్డవైనటువంటివేవో మనం ధర్మశాస్త్రాన్ని చదివి ధ్యానించి తెలుసుకోవాలి. అయితే ఈ ఆమోను అనేటటువంటి రాజు ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వాడు కాదు, చరిత్రను తెలుసుకున్నటువంటి వాడు కాదు. ఆది నుంచి జరిగిన సంగతులు దేవుడు స్పష్టంగా తెలియజేయించి తన దాసుడైన మోషే ద్వారా రాయించాడు. ధర్మశాస్త్రాన్ని అంటే, ధర్మశాస్త్రం అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిని పంచకాండాలు అంటారు. వీళ్ళకి, ఈ రాజులకి ఆ పంచకాండాలు అందుబాటులో ఉండేవి. అయితే ఈ పంచకాండాలు వాళ్ళు చదివి, ధర్మశాస్త్రాన్ని చదివి, ధర్మశాస్త్రం అంటే చట్టం, అంటే దేవుని మనసుని గుర్తించాలి. వీళ్ళు దేవునికి తగ్గట్టుగా వీళ్ళు జీవిత పరిపాలన చేయాలి. కానీ అలా చేయలే. మీకు మాట ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నోవాహు కాలంలో దేవుడు భూమి మీద ఏం రప్పించాడు? అనుమానంగా చెప్తున్నారేంటి? తక్కువని చెప్పండి అందరూ. జలప్రలయం. మామూలు ప్రళయమా? జలప్రలయం, జల సమాధి చేయబడ్డారంతే. దేవుడు నోవాహు కాలంలో జలప్రలయం ఎందుకు రప్పించాడు? దేవుని మాట వినలేదని బాబాయ్ చెప్పారు. పాపం విస్తరించిపోయిందని బాబాయ్ చెప్పారు. మరి మీరేం చెప్పరా? పాపం ఎక్కువైపోయింది. ఇంకా స్త్రీలు కొంచెం ఇంకా ఆదికాండం 6వ అధ్యాయంలో ఇంకో మంచి మాట ఉంటుంది. మంచి మాట ఉంటుంది. వీళ్ళు చెప్పింది కరెక్టే, మంచి మాట ఉంటుంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో నరులను చేసినందుకు భూమి మీద దేవుడు సంతాపపడ్డాడంట. భూమి మీద నరులను తుడిచిపెట్టేయాలనుకున్నాడంట.
కారణం ఏంటి? నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది, చెడిపోయింది. కాబట్టి బాల్యం నుంచి చెడిపోయిందంట. యవ్వన వయసులో టీనేజ్లోకి వచ్చే 13 సంవత్సరాలు దాటే కాదు. బాల్యం అంటే 13 సంవత్సరాల లోపు, అంటే 7-8 సంవత్సరాల నుంచే పాడైపోయింది. 7-8 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాస్తున్నారు తెలుసా? ఇప్పుడు స్కూళ్ళల్లో 4-5 తరగతులు రాస్తున్న చిన్ని పిల్లలు. ఓ చిన్న కుర్రోడు వెళ్ళి, ఫస్ట్ క్లాస్ చదువుతున్న వాడు వెళ్ళి ఫస్ట్ క్లాస్ అమ్మాయికి చెప్పాడంట ఐ లవ్ యూ అని. ఓరి నీ ఆశలో, నీ ఏజ్ ఎంతరా, నీ వయసు ఎంతరా? ఎందుకు చెడిపోయిందిరా నీ హృదయం? సెల్ ఫోన్. చిన్న పిల్లలు ఉరికి, చిన్న అరుగుల మీద నుంచి ఉరికి కాళ్ళు చేతులు ఎరగొట్టిన హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఎందుకు ఉరుకుతున్నారు అలాగా? ఫోన్లో ఎవడో ఉరికాడు, వీళ్ళు నిజంగా ఉరికారు. అర్థమవుతుందా? సరే, ఎందుకు చెడిపోయారనే విషయం పక్కన పెడితే, నరుల హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డది కాబట్టి దేవుడు దాన్ని చూసి ఇక సహించలేకపోయాడు. మొట్టమొదటి హార్ట్ పేషెంట్ ఎవరయ్యా అంటే దేవుడే. ఆయన తన హృదయంలో ఏమైందంట? తన హృదయంలో నొచ్చుకున్నాడంట. నొచ్చుకుంది, తన హృదయం గుచ్చుకుంది. చేయరాని పని చేస్తే పిల్లలు తల్లిదండ్రులు గుండెలు బద్దలైపోతే చూడండి, అలా నరుల చెడుతనం చూసి దేవుడు ఓర్వలేకపోయాడు, దేవుడు తట్టుకోలేకపోయాడు, దేవుడు సహించలేకపోయాడు. నరుల చెడుతనాన్ని దేవుడు సహించేవాడు కాదు. రెఫరెన్స్ ఇమ్మంటారా మీకు? మనం నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు. ఎలాంటి వాడు? దేనికి ఆయన యొద్ద చోటు లేదని వాక్యం చెప్తుందో చూడండి. కీర్తన 5:4. పరిశుద్ధ గ్రంథములో నుంచి 5వ కీర్తన 4వ వచనం స్పీడ్గా తీసి చదివి నాకు వినిపించాలా. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు. మాట చాలా జాగ్రత్తగా ఆలకించాలి, వినాలి, గ్రహించాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు. నర్రబలులు ఇస్తే ఒకవేళ సంతోషించే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలీదు, కానీ దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు. ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చి అబద్ధాలు ఆడితే, వేషధారణ కలిగి జీవిస్తే, భక్తిహీనులుగా జీవిస్తే వాళ్ళను చూసి దేవుడు ఆనందించేవాడు కాదు. దేవాది దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. మీ దేవుడు నేను యెహోవానగు నేను పరిశుద్ధుడిని కనుక మీరును ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని ఉందా, లేకపోతే అపవిత్రులుగా ఉండాలని ఉందా? పరిశుద్ధులుగా ఉండండి. మీ దేవుడు నేను పవిత్రుడు కనుక మీరును పవిత్రులుగా ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మన దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. అలాంటప్పుడు మన దగ్గర దుష్టత్వం ఉండటానికి వీల్లేదని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 1:1 మీ అందరికీ సుపరిచితమే, బైబిల్ తెస్తున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే అతడు చేయనిదంతయు సఫలం. ఇప్పుడు ఆమోను చేయనిదంతయు సఫలం కాలేదు, ఆకు వాడిపోయాడు. అతడు అంటే పురుషుడు ఒక పంట, ఆకు వాడిపోయాడండి. 24 సంవత్సరాల వయసులోనే తన జీవితయాత్ర ముగించుకుని వెళ్ళిపోయాడు. అతి తక్కువ కాలం 2 సంవత్సరాలు మాత్రమే రాజ్య పరిపాలన చేశాడు ఆమోను. ఇప్పుడు ఆదికాండ గ్రంథంలో అనాది కాలములో జరిగింది తెలుసుకోలేకపోయాడు. సరే, నీ కన్న తండ్రి జీవితాన్ని పరిశీలించలేకపోయావేంటి? నేను అన్నమాట అర్థమైందండి. ఎక్కడో ఆదికాండ గ్రంథంలో అనాది కాలంలో నోవాహు కాలంలో జరిగిన జలప్రలయం నువ్వు దృష్టించలేదు ఆమోను. సరే, నిన్ను కన్న తండ్రి మనషే అనేటువంటి వాడు ఉన్నాడు కదా, ఆ మనషే నీకంటే ఘోరాతి ఘోరమైనటువంటి పనులు చేశాడు కదా. ఘోరాతి ఘోరమైనటువంటి పనులు చేసి శత్రువు చేతికి చిక్కిపోయాడు కదా, శత్రు చేతికి బానిస అయిపోయాడు కదా. ఆ బానిసగా ఉన్నప్పుడు యెహోవా తట్టు తిరిగి ప్రార్థన చేశాడు కదా. ఆ చివరి తుది దశలో మనషే ప్రార్థన చేయగా దేవుడు కనికరించి తన స్వస్థలానికి మరల దేవుడు అతన్ని తీసుకొచ్చాడు కదా. నీ తండ్రి అయినటువంటి మనషే గుణపడినట్లు నువ్వు గుణపడలేదేంటి ఆమోను? నీ తండ్రి ప్రారంభంలో చెడిపోయాడు, కానీ ముగింపులో ఏమయ్యాడు? బాగుపడ్డాడు కదా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అదే విషయాన్ని ప్రస్తావించి రాశారు అక్కడ. తన తండ్రి మనషే గుణపడినట్లు ఆమోను గుణపడలేదు, పశ్చాత్తాపపడలేదు, అంతకు మించి ద్రోహ కార్యములు చేశాడంట. ప్రసంగి 7:17 ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా?
బుద్ధిహీనంగా తిరగొద్దు, అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు, నీ కాలానికి ముందుగా నీవేలా చనిపో. 24 సంవత్సరాల వయసులో చనిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. గత వారం చదివించాను, మరలా నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను. దుష్టుడు తన దుష్టత్వమునందు మరణమునందుట నాకేమైనా సంతోషం కలుగుద్దండి ఆయనకి? కాదు. దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి దేవుని తట్టు అతను తిరిగి నూతన బుద్ధి, నూతన హృదయం, నూతన స్వభావాన్ని తెచ్చుకుంటే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలా మంది ఆమోనులాగానే ఉన్నారండి. తల్లిదండ్రులు ప్రారంభంలో చెడిపోయారు, ముగింపు దశలో బాగుపడ్డారు. వాళ్ళను చూసైనా సరే నా తండ్రిలాగా నేను చెడు పనులు చేయకూడదు, నా తండ్రిలాగా దేవునికి విరోధమైన పనులు చేయకూడదు, నా తండ్రికి లాగా నేను విరోధమైన పనులు చేసి దేవుని దృష్టికి నేను దేవుని కోపానికి గురి కాకూడదు, దేవుని ఉగ్రతకు పాలు కాకూడదు, నేనైనా సరే నా పరిస్థితులు మార్చుకోవాలి, నా యొక్క గుణాన్ని మార్చుకోవాలి, నా బుద్ధిని మార్చుకోవాలి, నా అలవాట్లు మార్చుకోవాలి అని ఉండాలి. ఆమోనుకు లేదు. ఈరోజు ఆమోను, ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా, మీకు నాకు మనందరికీ ఒక గుణపాఠం, ఒక మాదిరి. ఆమోను ఏ విధంగా తన తండ్రిని చూసి గుణపడలేదో చాలా మంది ఈ రోజున గుణపడలేకపోతూ ఉన్నారు. కరెంటు షాక్ తగిలేటటువంటి ఒక మాట చదివి వినిపిస్తాను చూడండి. రాత్రి చదివాను, మరలా చదువుతాను. లేవియాకాండం 26వ అధ్యాయము, లేవియాకాండం 26వ అధ్యాయము 23వ వచనం. అమ్మా కరెక్టే. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గున్నపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. ఇప్పుడు నా వైపు చూడ. దేవుడు మనకి పనిష్మెంట్ ఇస్తాడు. తప్పు చేసినప్పుడు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. రోగమో, అప్పో, బాధో, కష్టమో ఏదో ఒకటి దేవుడు శిక్షిస్తాడు. ఆయన శిక్ష ఇలా ఉంటుందని చెప్పలేం. ఎలా శిక్షిస్తాడో తెలియదు. ఇప్పుడు టీచర్లు ఉన్నారండి, పిల్లలు బాగా అల్లరి చేస్తారు. ఓసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఎండలో నుంచో పెడతారు. ఇంకా మండింది అనుకో ఎండలో గోడకు చేపెత్తారు. ఇంకా మండింది అనుకో ఒరే ఉందో సాయంత్రం దాకా. ఇంకా మాట వినలేదనుకో నీ బతుకు మారదారా, గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు అయ్యి అంటారు. అయినప్పటికీ మారకపోతే పనిష్మెంట్ లెవెల్ పెంచుకుంటూ వెళ్తారు. అర్థమవుతుందా? ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే, శిక్షల మూలముగా మీరు గుణపడక నా ఎదుట మిమ్మల్ని మీరు సరి చేసుకోకుండా ఉంటే, మీరు నాకు విరోధంగా నడిస్తే నేను మీకు విరోధంగా నడుస్తాను. దేవుడే విరోధి అయితే మన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆమోనుకి దేవుడి విరోధం అయిపోయాడు. 2 సంవత్సరాల వయసులోనే, క్షమించాలి 24 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాల పరిపాలనలోనే తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఈ రోజున నా జీవితం అలా ఉండడానికి వీల్లేదు. గుణపడటం అనే మాట గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను మొదటి మాట దేని గురించి చెప్తున్నాను? అమ్మో చెప్పండి అమ్మ, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ. అమ్మయ్య, ఆమోను చెడుతనమును చూచి దేవుడు సహించేవాడు కాదు. చెడుతనమును చూచి దేవుడు సహించేవాడు కాదు. చెడుతనమును చూచి దేవుడు ఆనందించేవాడు కాదు. ఎందుకంటే దుష్టత్వమును చూచి ఆయన ఆనందించేవాడు కాదు. చెడుతనముకు ఆయన యొద్ద చోటే లేదు. మరి నీ దగ్గర చోటు ఉందా అక్క, చెల్లి, తమ్ముడు, అన్న? నీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. ఏం చెడుతనం నీలో ఉందో ఒకసారి ఆలోచించు. చెడుతనము గనక నీ హృదయంలో ఉన్నట్టు గనక నువ్వు గమనించి గనక దాన్ని విడిచిపెట్టకపోతే నీకు ఆమోనికి పెద్ద తేడా ఏమి లేదు. నీకు ఆమోనికి పెద్ద తేడా ఏమీ లేదు. చూడండి, చెడుతనం అంటే ఏంటి? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. చాలా చెడుతనాలు ఉన్నాయి. 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొచ్చుకి, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లుగా చేసినందున నీ ఇంటి వారికి అదిగో సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముగా నేను అదిగో నీకు అపాయం పుట్టిస్తా. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగిస్తా. పగటి యందు వాడు వారితో సైనించును.
నీవు ఈ కార్యం రహస్యంగా చేశావు. ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి ఎందే నీ భార్యలు వ్యభిచారానికి గురవుతారు. తర్వాత ఇదిగో నువ్వు దేవుని నామాన్ని దూషణ పాలు చేసావు. ఓ దావీదు మహారాజా, నీవు దేవుని మాటను లక్ష్యము చేయక దేవుని మాటను వినక ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఏంటా చెడుతనం? నెంబర్ 1, ఊరియా భార్య అయినటువంటి బత్షెబ అందాన్ని చూసినటువంటి ఆయన ఆగలేకపోయి ఆమెను పిలిపించుకుని ఆమెతో పాపం చేశాడు. తిరిగి ఆ పాపాన్ని తన భర్త మీద వేసేద్దాం అనుకుంటే తన భర్త ఏమో దండులోనికే వెళ్తున్నాడు తప్ప ఇంటి దగ్గరికి వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి ఉన్నవాడు కాదు. ఇది ఎలా సాధ్యంలా లేదని చెప్పేసి ఇక ఈయన తీసేద్దాం అని చెప్పేసి ఊరియాని అమ్మోనీయుల చేత చంపించాడు. నెంబర్ 1, వ్యభిచారం చేశాడు. దాన్ని కప్పిపెట్టుకోవడానికి నరహత్య చేశాడు. అవునంటారా కాదంటారా? ఇది దేవుని దృష్టికి ఏమై ఉందంట? చెడుతనం. నువ్వు రహస్యంగా చేసావు దావీదు, పగటి వేళ వ్యభిచారానికి గురవుతారు నీ భార్యలు అన్నాడు. అంతే, ఒకటే మాట. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు గారు తీర్మానం ఎట్లా ఉండదు తెలుసా? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూచుదును. ఎంత గొప్ప తీర్మానం అండి అది. ప్రతి ఒక్క భక్తుడు కూడా అలాంటి తీర్మానం కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి. ఆ అధ్యాయంలోనే చివరికి వస్తే అంటాడు, నా పొరుగువాని ద్వారమందు నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకరి తిరగలి విసురునుగాక అంటాడు. నేను పరాయివాడి భార్యని గనక కన్నెత్తి చూస్తే నా భార్యను వేరొకడు చూస్తాడు. నేను పరాయివాడి భార్యతో నేను పాపం చేస్తే ఇంకొకడు నా భార్యతో పాపం. ఇది ఇంకెంత ఇలా చెప్పను నేను. దావీదు తన పొరుగువాడి భార్యతో శయనించాడు. తన భార్యలతో ఎవరు శయనించాడు తెలుసా? కన్న కొడుకు శయనించాడు. తట్టుకోలేని విషయం అది, తట్టుకోలేని విషయం. దేవుడు తట్టుకోలేనటువంటి తప్పు నువ్వు చేస్తే నువ్వు తట్టుకోలేనటువంటి శిక్ష నీ మీద పడేస్తాడు దేవుడు. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు పాపం చేయడం వల్ల దేవుడు ఆనందిస్తున్నాడు అనుకుంటున్నావేమో. నువ్వు సీక్రెట్గా రహస్యంగా పాపం చేస్తున్నావు, బట్టబయలు చేసేస్తాడు దేవుడు. జాగ్రత్త. దొరకనంత వరకే దొరికితే ఎవరైనా దొంగే. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు గారు అనుకున్నారు ఎవరికి 3వ కంటికి తెలియదు అనుకున్నాడు పాపం. మీకు విషయం తెలుసా? పాపం చేస్తే ప్రతి ఒక్కడికి చులకనైపోతాం మనం. యోవాబుకి చులకన అయిపోయి తెలుసా దావీదు మహారాజు? దావీదు గారి ముందు మాట్లాడడానికి దమ్ము లేదు ఎవరికి. కానీ యోవాబు ఒక్కోసారి పొడిచి మాట్లాడాడు తెలుసా యోవాబు? ఎందుకు అంత లోకు అయిపోయాడు? ఎందుకంత యోవాబుకి తన మేనల్లుడికి లోకు అయిపోయాడు తెలుసా? తన మేనల్లుడికి తెలుసు, యోవాబుకి తెలుసు ఊరియాని అతని చేత చంపించాడు కాబట్టి. దావీదు యొక్క బలహీనత ఎరిగినవాడు కాబట్టి లోకు అయిపోయాడు. యోవాబునేమి చేయలేకపోయాడు దావీదు. యోవాబుని చేయలేకపోయాడు. లేకలేనోడు కూడా నువ్వు నేను లోకు అయిపోతాం మన బలహీనతలను బట్టి. అర్థమవుతుందా? అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బలహీనతలు సహజమే, కానీ ఆ బలహీనతలు ఎందు మనం దేవుణ్ణి ప్రాధేయపడినట్లయితే దేవుడు దాన్ని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెడుతనం గురించి చెప్తున్నాను. ఏంటి చెడుతనం? వ్యభిచారం చేయడం చెడుతనం, దొంగతనం చేయడం చెడుతనం, నరహత్య చేయడం చెడుతనం, అబద్ధం ఆడడం చెడుతనం, తల్లిదండ్రులు సన్మానించకపోవడం చెడుతనం, పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకటం చెడుతనం, పొరుగువారిది ఆశించటం చెడుతనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో రాయబడినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఏ ఆజ్ఞ అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ ఆజ్ఞను మనం క్రాస్ చేస్తామో అది దేవుని దృష్టికి చెడుతనం. ఇప్పుడు మీలో వ్యభిచారం ఉందా, దొంగతనం ఉందా, నరహత్య ఉందా, అబద్ధం ఉందా, పొరుగువారి మీద ఆశ పడుతున్నారా, దురాశ కలిగి ఉన్నారా? మీ హృదయంలో దేనిని బట్టి చెడుతనం కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ చెడుతనాన్ని బట్టి దేవుడు ఆనందించట్లా, బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, హృదయంలో నొచ్చుకుంటున్నాడు. నువ్వు చెడుతనం చేసే ప్రతిసారి దేవుని గుండెల్లో బల్లిపొడి పొడి చేస్తున్నావు. నువ్వు దేవుని గాయాల్లో గాయాన్ని నువ్వు ఒక కత్తి పట్టుకుని రేపేస్తున్నావు. నువ్వు చెడుతనం చేసే ప్రతిసారి మీ తలల కింద కాదు నా వైపు చూడాలి. అందరు నా వైపు చూస్తున్నారా? బైబిల్ వైపు చూడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ చదువుతున్నప్పుడే బైబిల్ వైపు చూడాలి, నా వైపు చూడండి. మీరు చెడుతనం చేసే ప్రతిసారి దేవుని గాయాలను ఏం చేస్తున్నారు? కత్తిపెట్టి రేపుతున్నారు. జాగ్రత్త. అబద్ధం ఆడుతున్నారా? కత్తిపెట్టి రేపుతున్నారు. దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారా? కత్తిపెట్టి ఆయన పక్కలో పొడిచేస్తున్నారు. పొడిచి చంపేస్తున్నారు. పైపెచ్చి ఇక్కడికి వచ్చి మనం పాటలు పాడతాం. ఏమని? పాలుగారు దేహము పైన
పాపాత్ముల కొరడాలు ఎన్నో. ఎంత చక్కగా పాడతావు కా చెల్లె. మనకంటే పాపాత్ములు ఎవరున్నారు? ఆనాడు రోమన్ సైనికులు ఒక్కసారి కొట్టారు, 1 తక్కువ 40 దెబ్బలు. ఈరోజు అబద్ధమాడుతున్న ప్రతిసారి, నరహత్య చేస్తున్న ప్రతిసారి, ఎదుటివారిని మోసం చేస్తున్న ప్రతిసారి, ఆజ్ఞను అతిక్రమిస్తున్న ప్రతిసారి నువ్వు దేవుడిని సిలువ వేస్తున్నావు. నీకు తెలియట్లా? అంతెందుకండి, అవన్నీ పెద్ద పెద్ద పాపాలను పక్కన పెట్టండి. మీ నోట బూతు మాటలు రానియకూడదు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్పారా లేదా? చెప్పారా? మరి బూతు మాటలు మాట్లాడని క్రైస్తవులు లేరా? మాట్లాడే క్రైస్తవులు లేరా? అందుకని భక్తుడు పాట రాశాడు, పైకి భక్తి వేషం, హృదయంలో మోసం. చేస్తాము జనుల ముందు ఎన్నెన్నో ప్రార్థనలు, ఆ పెదవులతోనే పలుకుతాము అసత్యాలు. మందిరానికి వస్తే ప్రార్థన, బయటికి వెళితే బూతు మాటలు, వక్రీకరణ, భయంకరమైన ద్వందార్థాలు ఇచ్చే మాటలు. ఒక్క మాట మాట్లాడితే ఎదుటోడు 4 అర్థాలు చేసుకుంటాడు. అలాంటి మాటలు నువ్వు మాట్లాడడం అవసరమా? పైపెచ్చాడు ఏమంటారు తెలుసు? రే దేవుణ్ణి నమ్ముకున్నాడంట్రా, దేవుణ్ణి నమ్ముకున్నాడంట్రా. చూడరా వీళ్ళేమో మైకులో మంచి బలి తీగలో రాగాలు తీసి పాటలు పాడేస్తారా. ఇంటికి వచ్చి చూస్తే మొగుడికి మొద్దు ఎట్టదురా. ఎవరికి అవకాశం ఇస్తున్నాం మనం? అన్యులకి అవకాశం ఇస్తున్నాం. అంత అవసరమా? జీవము కలిగిన దేవుని నామాన్ని దూషించడానికి ఆస్కారం అయ్యాడు దావీదు చేసిన పాపం. నాతను అంటాడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుని నామానికి దూషణ పాలు తీసుకొచ్చావు. ఆనాటి రాజునే లెక్క చేయలేదు, మనం లెక్క చేస్తాడు దేవుడు. నిలబెట్టి కడిగేసాడు అంతే నాతాను ప్రవక్త. ఇప్పుడు నేను కూడా కడిగేస్తున్నట్టే మిమ్మల్ని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వాక్యపు జల్లుల్లో తడవండి, శుద్ధి చేయబడండి. అంతేకాని గొడిగేసి కూర్చోమాకండి. ఏజు రక్తం ఇది వాళ్ళకి, ఇది వీళ్ళకి, అక్క నీకే ఎన్నవా, అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం, దయచేసి అలా అనుకోమాకండి. సరే చూడండి, కీర్తన 97:10. కీర్తన 97:10. ఎవరండి యెహోవాను ప్రేమించేది? మీరు ఎవరు ప్రేమించట్లేదా? మనమే. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు, ఆరాధనలో పాల్గొంటారు. అది చెడుతనం అసహించుకోనండి. అమ్మా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీలో ఏ చెడుతనం ఉందో నాకు తెలియదు. అది నరహత్య, వ్యభిచారమా, దొంగతనమా, అబద్ధమా, బూతు మాటలా, పనికిమాలిన చేష్టలా, వ్యర్థమైన త్రాగుడా, వ్యర్థమైన ధూమపానమా, వ్యర్థమైన కొడిపందెలా, వ్యర్థమైన జోదాలా, వ్యర్థమైన ప్యాకట్లా, వ్యర్థమైన బచ్చా ఆటలా, నాకు తెలీదు. ఏ చెడుతనము నీలో ఉందో నువ్వు దాన్ని అసహించుకో. నువ్వు దేవుని నిజంగా ప్రేమించేవాడు అయితే, నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నాను అని పాటలు కూడా పడతారు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. పాడండి. ప్రేమించేదా, 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 ప్రేమించేదా నా ప్రాణ. అంతవరకు వద్దు, కానీ ఇంటికి వెళ్ళే వరకు ఉండండి. ఇంటికి వెళ్ళే వరకు దారిలో కొట్టుమిట్లాడుకోకుండా ఉండండి. మీరు ఒకరు గుచ్చుకోకుండా, ఒకరు దూషించుకొని, ఒకరు దేశించుకొని, ఒకరు రెక్కేసుకొని, అవకాశం ఇస్తే కత్తులు చేత పట్టుకుని తలలు తెగనరికి వేస్తారు మన వాళ్ళు. ఏసు రక్తమే చేయం. ఇప్పుడు ఇంటింటికి పంపించి బతికిపోయాం, కానీ లేకపోతే పంపుల దగ్గర బిందులు చొట్లాడి, బిందులు ఎవరు అనుకుంటున్నారు? క్రైస్తవుల బిందులే. పాసామాన వ్యాపారం వాళ్ళందరికీ వ్యాపారం అంతా పోయింది అనవసరంగా. ఇంటింటికి పంపించి వాళ్ళని కొట్టుకోకుండా చేసేసారు, బిందులు చొట్లాడకుండా చేశారు. బిందులు చొట్లాడితే వాళ్ళకి వెళ్తాయి కదా. ఏసు రక్తం చేయండి. ఎవరండి పంపుల దగ్గర దెబ్బలాట్లు, ఎవరండి గొడవలు, ఎవరండి బూతు మాటలు, ఎవరండి చెడుతనం కలిగి ఉండేవాళ్ళు? అందుకనే మహాత్మా గాంధీ గారు ఏమన్నా తెలుసా? ఈ బైబిల్ సత్య గ్రంథమే, యేసు ప్రభు సత్యవంతుడే, కానీ ఈ దేవుడిని ఆరాధిస్తున్నటువంటి ప్రజల్లో ఏమి లేదు. చెప్పరే, సత్యం లేదని విడిచిపెట్టాడండి మహానుభావుడు గాంధీ గారి బైబిల్ని. ఆయన కనుక బైబిల్ విడిచిపెట్టకపోతే ఇంకెంతమంది ఈరోజు దేవుడిని అనుసరించేవాడు తెలుసా? ఈరోజు నీ వల్ల ఒక వ్యక్తి మందిరానికి రాకపోయినా పర్లేదు అక్క, కానీ నీ వల్ల ఒకరు రాగిపోకుండా జరగని మాక. దేవునికి స్తోత్రం. నీ వల్ల ఒకరు చేజారిపోతున్నారము. చెడుతనం, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనం అసహించుకోండి దయచేసి. ఈ రోజు నుంచి అయినా చెడుతనాన్ని అసహించుకోండి. మీరు చేసే చెడుతనం వల్ల మీకు కాదు, కానీ మీరు ఆరాధిస్తున్న దేవునికి అవమానం కలుగుతుంది. ఆ చూసిన వాళ్ళందరూ కూడా నిన్ను అనట్లేదు, దేవుణ్ణి అన్నారు. ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరాన్ని అంటున్నారు, ఆ మందిర పాస్టర్ గారిని అంటున్నారు. నువ్వు చేసే చెడుతనం వలన ఎవరికి, ఎంతమందికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావు చూడు ఒకసారి. అందుకనే ఒక ఆయన అన్నాడు, 2 కళ్ళు బైబిల్ చూస్తే 100 కళ్ళు మనల్ని చూస్తాయంట. 2 కళ్ళు బైబిల్ చూస్తే 100 కళ్ళు మనల్ని
ఏంటి వాక్యం చదువుతున్నాడు, ఏంటి వాక్యం చెప్తున్నాడు, ఇటు బతికేంటో చూద్దాం అని మనల్ని పరిశీలన చేసే కన్నులు ఎక్కువగా ఉంటాయి. అవకాశం ఇవ్వాలి మన వాళ్ళకి. దయచేసి ఈ రోజు నుంచైనా ఆమోను చెడుతనమును కలిగి జీవించాడు. మీరు దయచేసి చెడుతనం మీలో ఉంటే, ఆ చెడుతనం అనేది నేను బుట్టు కాటికటి చెప్పక్కర్లా, మీ హృదయాన్ని మించిన మనస్సాక్షి, ఇది మీ మనస్సాక్షికి మించిన మరొకటి లేదండి. మీ మనస్సాక్షిని అడగండి. మనసు నీలో ఉన్న చెడుతనం ఏంటి ఒకసారి అడుగు. నీ మనసు నువ్వు అడుగు. నిర్మోహటంగా చెప్పేద్దే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునంటే బయటకు ఒప్పుకోమాకండి, నాకు లోకు అయిపోతారు. ఎవరినంటే ఇక్కడ మందిరంలోనంటే పాస్టర్ గారు వెళ్ళి ఒక బాక్స్లో ఉంటాడంట, ఇలా చెవి పెట్టుకుని విశ్వాసాలు అందరూ వెళ్ళి ఆ చెడుతనాలన్నీ సేవకుడికి చెప్పుకుంటారంట. పనికి మళ్ళీ బ్యాచ్ ఏసు రక్తమే చేయం. అందుకు కదా సేవకులు పాడైపోయేది. చెడు వినకో, చెడు చూడకో, చెడు కనకంటే నువ్వేంది చెడు వినేది, వాళ్ళ చెడు వినేసి నీ భుజాల మీద వేసుకుంటావా? నువ్వు యేసు ప్రభువా? ఆయన వాళ్ళ చెడుతనం అంతా నీ భుజాల మీద వేసుకుని సిలువేసారు. ఇప్పుడు సిలువేసేయాలి అయితే ఇప్పుడు నేను ఏసు రక్తమే చేయం. క్షమించాలి అలా వ్యంగ్యంగా మాట్లాడినందుకు. దేవునికి స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. చెడుతనం చేసేవాడికి ఎలా ఉంటుందో చూడండి. చెడు పనులు చేయుట అదిగో బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిది. ఇప్పుడు మీరు బుద్ధిహీనంగా ఉన్నారనుకోండి, చెడుతనం అంట బుద్ధిహీనునికి ఆటగా ఉందంట. ఆటలాడే పిల్లలను చూడండి, వద్దన్న ఆటలే ఆడతారు. వాళ్ళు పరిగెట్టొద్దంటే పరిగెడతారు, అరే కుట్టుకోవద్దంటే కుట్టుకుంటారు. ఆట వాళ్ళకి అదొక ఆట, అదొక ఆట. దాన్ని దేంతో పోల్చారంటే చెడుతనము మానక చేసేటటువంటి వాడితో పోల్చారు. చెడుతనము చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. పలానా ఆట వద్దంటే మనం ఉన్నప్పుడు మానేస్తారు పిల్లలు, మనం బయటికి వెళ్ళక అదే ఆట ఆడతారు. అవునా కదా? అంటే దేవుడు చూస్తున్నప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా, సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా. ఆట దేవునితోనే ఆట ఆడుతున్నావు నువ్వు. చెడుతనము చేట బుద్ధిహీనులకి ఆటగా ఉందంట. చూడండి మరొక మాట. చెడుతనము విడిచిపెట్టుట మూర్ఖులకి అసహ్యం అంట. సామెతలు 13:19. చెడుతనము విడిచిపెట్టుట మూర్ఖులకి అసహ్యం. నువ్వు ఎంత మూర్ఖుడు అంటే ఎన్ని విన్నా ఎన్ని చూసినా నీ చెడుతనం విడిచిపెట్టట్లేదు చూడు, అది మూర్ఖత్వం అంటారు దాన్ని. మూర్ఖుడిని రోట్లో వేసి దంచినా వాడి మూఢత్వం పోదంట. మూర్ఖుడికి ఎదురు వెళ్ళకూడదంట. ఆడపిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి ఆడ ఎలుగుబంటినైనా, అంటే పిల్లలను పోగొట్టుకున్న ఆడ ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చేమో కానీ మూర్ఖుడిని ఎదుర్కోవడం అంత సంభవం అంట. అంటే మూర్ఖు కాలికెత్తే చేతి ఏలిగెత్తాడు, ఏలిగెత్తే కాలికెత్తే మూర్ఖుడాడు. చూడండి, మూర్ఖుడు ఈ చెడు స్వభావం, చెడు పనులు చేసేవాళ్ళు ఎవరి మాటలు వింటారో చూడండి. మంచోళ్ళ మాట వినరు, మీ మాట నా మాట వింటారు అనుకున్నారేంటి వీళ్ళు? ఇంటే మంచోళ్ళు అయ్యేవాళ్ళు, చెడ్డోళ్ళు ఎందుకు అవుతారా? సామెతల గ్రంథం 17:4. ఏమండి? చెడు నడవగలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి యొగ్గును. చూడండి, చెడు పనులు చేసేవాడు ఎవరి మాటలు వింటాడంటే మంచోళ్ళ మాట ఎండో. చెడ్డవాడు తల్లిదండ్రుల మాట ఎండో. చెడ్డవాడు భర్త మాట, చెడ్డ స్త్రీ భర్త మాట ఎందో. చెడ్డవాడు భార్య మాట విండో, కుటుంబం మాట ఎండో, సమాజం మాట ఎండో, పెద్దోళ్ళ మాట విండో, సమాజం మాట ఎండో. ఎవరి మాట వింటాడంటే చెడ్డవాళ్ళు దోషపు మాటలు, పనికి మాలిన మాటలు, వ్యర్థమైన మాటలు, ఇచ్చకపు మాటలు, గాయం చేసే మాటలు, ఏమండి పడదోసేసే మాటలు, నష్టాన్ని కలిగించే మాటలు. నీకేంటి, నువ్వు వెళ్ళా, నీ వెనకాల నేను ఉంటా. తీరా వెళ్ళిన తర్వాత వెనక తిరిగి చూస్తే ఒక్కడుండో. అంతే, ఆడ మాటలు వింటావు, నిన్ను మోసం చేసేవాడు మాటలు వింటావు, నిన్ను ముంచేవాడు మాటలు వింటావు. ఈ మధ్యకాలంలో ఎవడో ఒక డైలాగ్ చెప్పాడండి, ఆ డైలాగ్ నా ఫోన్ దాకా వచ్చింది. ఏంటంటే, ఎలాంటి వరదలు ముంచెత్తినా కానీ మన కోరికలు మాత్రం మునిగిపోదు. ఎందుకో తెలుసా? మన కోరికల్లో ముంచేవాళ్ళు తప్ప మునిగేవాళ్ళు లేరు. ఎవరిని ఎలా వస్తారా? వరదలను కూడా వదలతలేదు వీళ్ళు. షార్ట్ డైలాగులు, షార్ట్ ఫిలిమ్స్లు. మన కోరికల్లో ఎవరున్నారంట? ముంచేవాళ్ళు కానీ మునిగేవాళ్ళు లేరంట. యేసు రక్తమే జయం. దేవునికి మహిమ కలుగునుగా. చెడు పనులు చేసేవాళ్ళండి దోషపు మాటలు వింటారండి, ప్రయోజనమైన మాటలు వినరండి, దేవుని వాక్యాన్ని వినరండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నానండి. 24 గంటలు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కదండి. ఈ 24 గంటల్లో మీరు సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా, వాక్యాన్ని ఎక్కువగా చూస్తున్నారండి? మనం ఎవరి మాటలు వింటున్నాం? దోషపు మాటలు, పనికిమాల మాటలు, మనల్ని అపవిత్రతలో ముంచే మాటలు వింటున్నాం. దోషపు మాటలు వింటున్నాం. చెడు మన దగ్గర ఉంది, దోషపు మాటలు మనం వింటున్నాం. నీకు సమయం ఖాళీ కుదిరితే బైబిల్ చదువు. నీ అంత ఖాళీ ఉంటే ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, దేవునితో సమయం గడుపు, దేవునితో సన్నిహితంగా ఉండు,
దేవుని సహవాసంలో గడుపు. అంతేగాని ఎవరితో సోదేద్దామో, ఎవరితో మాట్లాడదాం, ఎక్కడ ఉప్పర్ మీటింగ్లు ఏడదాం, ఎక్కడ సోది గౌరులు చెప్పుకుందాం, ఎక్కడ ముసలమ్మ ముచ్చట్లు చెప్దాం, ఎక్కడ కూర్చుని వాళ్ళ మీద వీళ్ళ మీద బురదేద్దాం. ఖాళీగా కూర్చుని, ఖాళీ అనే మాట వచ్చిందంటే కనుక నాకు మాట గుర్తొస్తుంది. ఖాళీగా ఉందంట ఒక ఇల్లు, ఊడ్చి అమర్చి ఆ ఇంటిని వదిలిపెట్టిన దెయ్యం ఎన్ని దెయ్యాలు తీసుకొచ్చిందంట? 7 దెయ్యాలు తీసుకొచ్చింది. మీరు ఖాళీగా ఉన్నారంటే కనుక దెయ్యాలు మిమ్మల్ని వశం చేసుకుంటాయి, జాగ్రత్త. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను గారు ఏ వశములో ఉన్నారని రాయబడింది? పద్మాసు దీపంలో ఆత్మావశుడై ఉండగా. అది ఇప్పుడు మీరే వశమై ఉన్నారా? సెల్ వశం, సీరియల్ వశం, టీవీ వశం, వాళ్ళ వశం, వీళ్ళ వశం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. చెడుతనము విడిచి నడుచుట యథార్థవంతులకు రాజ్యం మార్గం. ఇప్పుడు ఒకవేళ ఈ రోజైనా ఇన్ని మాటలు విన్న తర్వాత అయినా, సమయం చాలా అయిపోతుంది, ముగిస్తాను, 2వ మాటలకు వెళ్తాను. చెడుతనం విడిచిపెట్టాలని మీకుంటే విడిచిపెడితే మీరు యథార్థవంతులేనండి. ఇంతవరకు ఒకవేళ తెలుసో తెలియక మీరు చెడుతనం కలిగి జీవించారనుకోండి, ఈరోజు ఈ వాక్యం విని, ప్రభువా నేను చెడుతనం కలిగి ఉండటం వల్ల నీ నామానికి ఎంత దోషం తీసుకొచ్చానా, నీకు ఎంత గాయం చేశానా, నీకు గుండెల్లో నొప్పి తీసుకొచ్చానా, నేను ఇంత బాధ పెట్టానా ప్రభువా, నా చెడుతనం వల్ల నీ నామానికి ఎంత అవమానం తీసుకొచ్చానా ప్రభువా, ఈ రోజు నేను చెడుతనం విడిచిపెట్టేస్తాను ప్రభువా. నా హృదయంలో ఉన్న చెడుతనం, నా తలంపులో ఉన్న చెడుతనం, నా చేతిలో ఉన్న చెడుతనం సమస్తం విడిచిపెట్టేస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకుని మీరు యథార్థవంతులు అయిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అనుకుంటారు, రే పాస్టర్ అట్టగా చెప్తారు కానీ చెడు పనులు చేసేవాళ్ళు బాగుపడుతున్నారా, మనకులాగా నీతికి ఏడ్చే వాళ్ళకి కూడు కరువు అయిపోతుందరా అనుకుంటారు లేదా? అలా అనుకునే వాళ్ళకి ఒక రెఫరెన్స్ చూపించమంటారా? చూడండి, కీర్తన 92:7. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, కీర్తన 92:7. నిత్య నాశనమునందుటికే కదా అది భక్తిహీనులు గడ్డివలే చిగురిస్తున్నారు. ఆ చిగురు చూసి ఏమనుకుంటున్నావు? ఫలింపు. అది మంచి మళ్ళీ అందిస్తా ఉంటారు అప్పుడప్పుడు. మీరు దేవునికి మిమ్మల్ని దీవించనుగా. ఆ చిగురు చూసి ఏదో చిన్నపాటి ఉద్యోగాన్ని చూసి, చిన్నపాటి వ్యాపారం చూసి, చిన్నపాటి అభివృద్ధి చూసి ఎదిగిపోతున్నాడు, ఏపుగా ఉంది, ఎదిగిపోతున్నాడు అనుకుంటున్నావు నువ్వు. అదంతా పైపైనే సాయంత్రానికి ఏమైపోతుంది తెలుసా? మీరే చెప్పేస్తున్నారు. మళ్ళీ వాడు వరకు ఇంకో వచనం చూడండి, అదే అధ్యాయంలో 9వ వచనం, 92:9. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. అద్దుగో చెడు పనులు చేయవారందరూ చెదిరిపోతారంట. ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు ఎంత సమయం ఉండరండి నిలకడలేని బ్యాచ్ అంతా. అదంతా చెంచల మనసు గడ్డి పువ్వు లాంటిది. ఉదయాన మొలిచి సాయంత్రాన వాడబారిపోయి అగ్నిలో పడవేయబడి వాడిపోయే పువ్వు లాంటిదండి. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. చెడు పనులు చేయవారందరూ పుష్పిస్తారు, అలాగే వాడిపోతారు, అలాగే చెదిపోతారు. వాళ్ళను చూసి, దుర్జనును చూసి వ్యసన పడొద్దు అని వాక్యం చెప్తుంది. అంటే ఒక చెడ్డ పని చేసేవాడిని చూసి, వాడి బాగుని చూసి నువ్వు వ్యసన పడొద్దు. నీ మనసులో నువ్వేదో అసూయగా చూడవద్దు. నీతిగా బతుకుతున్నాను, నాకు ఈరోజు తినటానికి లేదు, ఆడు దుర్మార్గ పనులు చేస్తున్నాడు, అలా ఎదిగిపోతున్నాడు అనుకో, మాకు అలాగే పాడైపోతాడు వాడు. ఎంత స్పీడ్గా ఎదిగాడో అంత స్పీడ్గా నామరూపాలు లేకుండా చెదిరిపోతాడంట, పుష్పరాళ్ళంటే రాలిపోతాడంట. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోతారని మీకే రెఫరెన్స్ ఇచ్చాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చెడు పనులు చేస్తూ ఉన్నారండి ఒక పట్టణ ప్రజలు. ఆ పట్టణ ప్రజలకి దుర్గతి కలిగినని దేవుడు ఒక ప్రవర్తన పంపించి ప్రకటన చేయించాడండి. ఆ ప్రకటన ఉన్నటువంటి ఆ పట్టణపు ప్రజలు చెడుతనాన్ని మానుకున్నారండి. ఎవరు వాళ్ళు? అది చెప్పిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. నినివే పట్టణ ప్రాంత ప్రజలు చెడుతనాన్ని మానుకున్నారు. చూడండి, యోనా గ్రంథం 3:10. నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని
తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే వాళ్ళు చెడు పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడు? వాళ్ళ మీదకి ఏం రప్పించాలనుకున్నాడు? కీడు రప్పించాలనుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే యోనా వెళ్ళి నినివే పట్టణ ప్రాంత ప్రజలందరికీ యెహోవా దేవుడు దుర్గతి కలగజేస్తానన్నాడు, మీ బతుకులు మార్చుకోండి అని చెబితే, ప్రకటన చేస్తే, వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజవస్త్రాలు సైతం తీసేసి గోనిపట్ట ధరించుకుని బూడిద పూసుకుని ఉపవాసం ఉండి అన్నపానాలు మానేసి, గేదెలకు కూడా పశువులకు కూడా వాళ్ళు గడ్డేయకుండా పశువులను సైతం పస్తుడుగా పెట్టేశారు. ఉపవాసం పాటించారు, ఉపవాసం చాటించారు, ఉపవాసం కలిగి వాళ్ళు బలత్కారాన్ని మానేశారు, దుర్మార్గతని విడిచిపెట్టేశారు. అప్పుడు దేవుడు వాళ్ళని చూసి కనికరించి చేయనుద్దేశించిన కీడు చేయక మానేను. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెడుతనం మానను అని తలగరై ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు నీ ఆత్మదీపం. ఎప్పుడు దేవుడు కమాన్ అంటాడో తెలియదు. హఠాత్తుగా కొంతమంది వచ్చి మీద పడి చంపేశారంట ఆమోన్ని. ఆ దేశ ప్రజలే. ఎవరు చంపేస్తారో తెలియదు, ఎవరు నీకు శత్రువులు అయిపోతారో తెలియదు. నానుకున్న వాళ్ళే శత్రువులు అయిపోవచ్చు. దేవుడు అలా యూటర్నింగ్ తిప్పిస్తాడంతే. నీ వెనకున్న వాళ్ళతోనే వెన్నుపోటు పొడిస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఆమోను చెడుతనమును బట్టి తన దేశ ప్రజలు తన మీద కుట్ర చేసి తన మీద పడి చంపేశారంట. దేవుడు ఇప్పుడు చెడుతనం చేసే వాళ్ళ మీదకి కీడు రప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా మీతోనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ చెడుతనం పూనుకున్నావో, చెడుతనం చేస్తున్నావో, చేయడానికి సిద్ధంగా ఉన్నావో నాకు తెలీదు, మానేసుకో, ఫుల్ స్టాప్ పెట్టే. నినివే పట్టణ ప్రాంత ప్రజలు దేవునికి భయపడి పాపమును మానుకున్నట్టుగా నువ్వు కూడా చెడుతనము మానుకో, బతికి బట్టగట్టేస్తావు కొంతకాలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మామూలు హెచ్చరిక కాదండి, చాలా భయంకరమైన హెచ్చరిక. నినివే పట్టణ ప్రాంత ప్రజలు ఒకానొక దినాన మన ముందున్నటువంటి తరాల్లో మనందరం కూడా చచ్చిపోతాం కదా, దేవుని న్యాయపీఠం మీద నిలబడతాం కదా. ఈ నినివే పట్టణ ప్రాంత ప్రజలు వచ్చి నేరస్థాపన చేస్తారంట. ఏమని వీళ్ళు నేరస్థాపన చేయడం ఏంటి మన మీద? మీకు అర్థమైందా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 11:32. లూకా సువార్త 11:32 లేదా మీ బైబిల్లో? నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరమ వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నినివే పట్టణ ప్రాంత ప్రజలు ఏమని మన మీద నేరస్థాపన చేస్తారంటే, అయ్యా మేము పలానా నినివే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారము, బహు భయంకరమైనటువంటి ప్రజలము, బహు చెడుతనం కలిగినటువంటి ప్రజలము, దేవునికి విరోధమైనటువంటి పనులు చేసేటటువంటి వారము, నరహత్య చేసేటటువంటి వారము, వ్యభిచారము చేసేటటువంటి వారము, చిన్న పిల్లలను సహితంగా గర్భాలను చించి ఆ పిల్లలను తీసి పైకి ఎగరేసి కత్తితో పొడిచి చంపేటటువంటి వాళ్ళము, అంత దుర్మార్గులము, అంత భయంకరులము, అంత పాపిష్టులము, అంత భ్రష్టులము, అంత దుష్టులము. అలాంటి మా యొద్దకు దేవుడు తన దైవజనుడిని పంపించాడు. యోనా అనే వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు. అరే మీరు పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆ పాపానికి దేవుడు మీ మీదకి తన ఉగ్రతను పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు రే అని దైవజనుడు ప్రకటించాడు. ఆ ప్రకటన విని మేము భయపడిపోయాము, వణికిపోయాము, మా చెడుతనమును మానుకున్నాము, మా పాపాన్ని విడిచిపెట్టాము, మా అవిధేయతను విడిచిపెట్టాము, దేవుని తట్టు మేము తిరిగాము, దేవుని తట్టు తిరిగి మేము ప్రార్థన చేశాము. దేవుడు మమ్మల్ని కనికరించి శాంతామూర్తి కలిగి దయగలిగిన వాడు కాబట్టి, ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన చేయనుద్దేశించిన కీడు చేయక మేలును చేశాడు. కానీ మీరున్నారే, అంటే మనందరం చచ్చిపోయిన తర్వాత తీర్పులు నిలబడినప్పుడు మనల్ని చూసి అప్పుడు నినివే పట్టణ ప్రజలు ఏమంటారు తెలుసా? ఎన్నో సువార్త కుడుగులో పాల్గొన్నారు, ఎన్నో ఉద్యోగ కుడుగులో పాల్గొన్నారు, ఎన్నో ఉపవాస కుడుగుల్లో పాల్గొన్నారు, ఎన్నో కుటుంబ కుడుగుల్లో పాల్గొన్నారు, కృతజ్ఞత కుడుగుల్లో పాల్గొన్నారు. ఎన్ని కుడుగుల్లో పాల్గొన్నా కానీ తీసివేతలు లేనటువంటి ప్రజలు మీరు, చెడుతనము మానుకున్నటువంటి ప్రజలు మీరు, దేవుడికి విధేయత చూపనటువంటి ప్రజలు మీరు, మీకంటే భయంకరమైన మేమే మారు మనసు పొందాం, మీరు మారు మనసు పొందలేదు అని నినివే పట్టణ ప్రాంత ప్రజలు మనల్ని చూసి నేరస్థాపన చేస్తారంట. అవసరమా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈరోజే నువ్వు బ్రతుకున్నావంటే అదొక అవకాశం. నీ చెడుతనమును విడిచి నడుచుట యథార్థవంతులకు రాజ్య మార్గం. నువ్వు యథార్థంగా బతకడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీ చెడుతనం అదేంటో నాకు తెలీదు, నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు, నీ మనసుని ప్రేరేపించింది ఆల్రెడీ. నీలో ఉన్న చెడుతనం ఏంటో నీకు తెలుసు. దాన్ని విడిచిపెట్టే, దానివల్ల నీకు అవమానం వస్తుంది, దానివల్ల నీ ప్రాణం పోతుంది, దానివల్ల నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నీ కుటుంబం పతనం అయిపోద్ది.
చెడు పనులు చేయవారందరూ చెదిరిపోతారంట, నామరూపాలు లేకుండా. కుటుంబాల వారైతే విచ్ఛిన్నమైపోతారు, అన్నదమ్ములు అయితే విడిపోతారు, భార్య భర్తలు అయితే విడిపోతారు. ఎక్కడ చెడుతనం ఉందో అక్కడ చెడుతనం దహించేస్తుంది, కాల్చేస్తుంది, పతనం చేస్తుంది, నాశనం చేస్తుంది. కాబట్టి రెండు చేతులు జోడి చెప్తున్నాను, చెడుతనం యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగింపులోకి వస్తున్నాను. చెడుతనము విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? స్వస్థపరుస్తాడు. 2వ దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తమ చెడుతనములు మానుకొనగా నా తట్టు తిరిగి నాకు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందుండి నేను వారి ప్రార్థన ఆలకించి నేను వారి దేశమును స్వస్థపరుచుదును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుతా. చెడుతనం మానుకోను అంటే కీడు వస్తుంది, జాగ్రత్త. నువ్వు చెడుతనం మానుకుంటే మేలు పొందుకుంటావు, జాగ్రత్త. స్వస్థత పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు, ఆయుష్ని పొందుకుంటావు. ఆరోగ్యం లేని ఆయుష్ దండగన్నట్టు ఆరోగ్యం లేకపోతే వాళ్ళ బతుకు మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదండి. ఈ రోజున అన్నం తిని బతుకుతున్న వాళ్ళు కొంతమంది అయితే ట్యాబ్లెట్లు తిని బతుకుతున్న వాళ్ళు కొంతమంది. అవునంటారా కాదంటారా? ఒక్కరోజు ట్యాబ్లెట్ మానితే కళ్ళు తిరిగి పడిపోతాం. అలాంటి పరిస్థితులు, దీర్ఘకాలిక వ్యాధులు. దేవుడు అంటాడు, నీ చెడుతనం మానుకో, దేశాన్ని స్వస్థపరచదు. దేశాన్ని స్వస్థపరుస్తానంటే దేశం అంటే మట్టి కాదు, మనుషులు అంటే మనందరినీ దేవుడు స్వస్థపరుస్తానన్నాడు. ఎప్పుడు? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి, యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఎప్పుడు నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది? చెడుతనమును విడిచిపెట్టినప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది నీ దేహానికి. సరే, 2 మాటలకు వస్తున్నాను. 2 మాటలకు వచ్చే ముందు మరొక మాట, ఆపోజిట్ వాట్ కూడా చెప్పనివ్వండి. ఆపోజిట్ వాట్, వ్యతిరేక పదం. మంచి పనికి ఆపోజిట్ ఏంటి చెప్పండి? అది మంచికి వ్యతిరేక పదం చెప్పండి అమ్మా. చెడు. ఇప్పుడు దేవుడు మనం చెడుతనం చేయొద్దు అన్నాడంటే ఏం చేయమంటున్నాడు? మంచి చేయమంటున్నాడు. మంచివాడు కాబట్టి మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు. ఆయన మంచివాడు కాబట్టి మనల్ని మంచి చేయమంటున్నాడు. ఆదికాండం 4:7 చదవండి ఒకసారి. ఆదికాండం 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలేదు అని చెప్పి. ఈ మాట ఎవరితో చెప్పారు చెప్పండి? అంత స్లోగా చెప్తున్నారు, అంత ఆలస్యంగా. ఆదికాండం మర్చిపోయారా? కయ్యనుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, కయ్యనో నీకు కోపమేలా, నీకు కోపమేలా. అంటే చెడ్డ పని చేసే వాళ్ళకి కోపం వస్తుంది, ముక్కు మీద కోపం ఉంటుంది. అది సరి చేసుకోమంటే సరి చేసుకోరు, కాటరు కుక్కలలో పడిపోతారు. మనిషికి వచ్చినంత కోపం వస్తుంది. కాటరు కుక్క, ఇప్పుడు వినలేదు మీరు ఆ పదం? కొంచెం చాలా సీరియస్గా గర్జన చేసిన వాళ్ళు చూసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త మురుగుతున్నాడు అనుకో, భార్య ఎందుకలా పడిపోతావు కాటరు కుక్కలాగా? ఏం కుక్క? కొంచెం తప్పు మాట్లాడుతున్నా చెప్పండి. అదేనా? అంటే కుక్కల్లో కూడా రకాలు ఉంటాయి. బౌ బౌ అనే కుక్క ఉంటుంది. అంటే కుక్క డైరెక్ట్గా మనుషులను కుక్కలేక అనలేక ఎందుకలా కుక్కలాగా పడిపోతావు? డైరెక్ట్గా కుక్క అన్నదా అనలా, ఎందుకు కుక్కలా పడిపోతావు? కొంతమంది అలా పడిపోతారు. ఇప్పుడు ఈ ఎవరో పేరు మర్చిపోయాను, కయ్యను కూడా తమ్ముని మీద అలా పడి చంపేశాడు. పిచ్చి కుక్కల మీద పడి పీకేసినట్టు పిచ్చి కుక్కలాగా, పిచ్చి కుక్క మాదిరి తన తమ్ముడి మీద పడి, తోడబుట్టిన తమ్ముడిని జాలి, ప్రేమ, దయ, కనికరం లేకుండా తన తమ్ముడి మీద పడి చంపేశాడండి. కయ్యను, నువ్వు ఏళ్ళతో జాగ్రత్త. దేవుడు చెప్పాడు, మనసు మార్చుకోవాలా, కోపాన్ని విడిచిపెట్టాల. కోపం చెడుతనం, అవునంటారా కాదంటారా? అలాగని కోపం లేని మానవుడు ఎవరున్నారు భూమి మీద? అందరికి కోపం ఉంది. కోపం లేని మానవుడు, అప్పులు లేని వాళ్ళు, చెప్పులు లేని వాళ్ళు ఎవరున్నారు భూమి మీద? ఎవరు లేరు. అందరికీ కోపం ఉంది. నరుని కోపం దేవుని నీతిని. దేవుడు అంటాడు, కోపపడండి. మంచి కోపం ఉంటుంది, చెడ్డ కోపం ఉంటుంది, కోపపడండి, కానీ పాపం చేయొద్దు. ఆ కోపం ముదిరితే, ఇదిగో కయ్యను తమ్ముని చంపేసినట్టు చంపేయాల్సి వస్తుంది. అది ముదిరిపోకూడదు, ముదిరి పాకం అయిపోకూడదు. అర్థమవుతుందన్నమాట. కోపం అనేది ఒక చెడుతనము. ఆ చెడుతనం నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టేసుకో, కోపం విడిచిపెట్టేసుకో. కోపం విడిచిపెట్టలేదు కయ్యను, తన తమ్ముని చంపేశాడు. తద్వారా అతనికి ఏం కలిగిందో తెలుసా? దేశ దిమ్మరని ముద్ర వేసాడు దేవుడు. దేశ దిమ్మరే తిరిగాడు రోడ్లంట. శాపం వచ్చి పడద్ది, చెడుతనం వల్ల శాపం వచ్చి పడద్ది. కోపం ఒక చెడుతనం, అబద్ధం ఒక చెడుతనం, బూతు మాటలు ఒక చెడుతనం, వ్యభిచారం ఒక చెడుతనం, వ్యభిచార తలంపులు, వ్యభిచార చూపులు ఒక చెడుతనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసా?
రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఎఫెసీ పత్రిక 2:10, సత్క్రియలు చేయుటకు క్రీస్తు యేసునందు మనం సృష్టింపబడిన వారం అంట. సత్క్రియలు చేయుటకు, సత్ అంటే మంచి, సత్క్రియ అంటే మంచి పని. మంచి పనులు చేయడానికి నువ్వు క్రీస్తులో సృష్టించబడ్డావు. నీకు తెలియట్లా? దేవుడు నిన్ను లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని పేరు మీద, దేవుని కోసం, దేవుని కొరకు అనేక మందికి నువ్వు మంచి పనులు చేస్తావని, చెడ్డ పనులు చేస్తావని కాదు. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను మంచి చేయాలని, నీ ద్వారా అనేక మందికి మంచి చేయాలని. ఆయన తన ప్రాణం పెట్టాడు, తను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను మంచివాడిగా చేయాలని, నీ ద్వారా అనేక మందికి మంచి చేయాలని. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు మంచి చేస్తున్నావా? నువ్వు దేవుని సంబంధమే. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు. ఈ రోజు నుంచి మీరు నిర్ణయించుకోండి, మంచి చేస్తారా, చెడు చేస్తారా? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇదిగో పరలోకమందున్న మీ తండ్రి అయిన మీ దేవుడైన తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీడి. మీరు సత్క్రియలు చేయండి. మత్తయి సువార్త 5:16 రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. సత్క్రియలను చేయండి, వాటిని బట్టి దేవునికి మహిమ కలుగుద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి పని, చెడ్డ పని. ఓకే, అయిపోయింది. రెండో మాటలోకి వద్దాం. ఇప్పుడు చెప్పండి, రెండో మాట ఏంటమ్మా? పశ్చాత్తాపపడని, గుణపడని ఆమోను. మరొక మాట కూడా రాసుకోవచ్చు, అంతకంతకు ద్రోహ కార్యములు చేసిన ఆమోను. ఈ ఒక్క వచనమే నేను ఇప్పుడు వివరించాను ఇప్పుడు వరకు. 2వ దినవృత్తాంతాలు 33:22 చదివాను. 23 చదవండి ఇప్పుడు. తన తండ్రి అయిన మనషే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను, గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించి వచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట వెనకాల చెప్పండి. ఆమోను తన తండ్రి వలె గుణపడక, పశ్చాత్తాపపడక, అంతకు మించి ద్రోహ కార్యములు చేశాడు, అర్ధాంతరంగా పోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదంటే తినేస్తారా? దేవునికి మహిమ కలిగినగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి రమ్మగారు చప్పట్లు కొట్టండి. లేట్గా మాట్లాడి లేటెస్ట్గా చెప్తుందా? ఏం మరి చెప్పండి అమ్మా. సరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి. అందరూ చెప్పండి మాట. మళ్ళీ చెప్పండి, వినాలనిపిస్తుంది. కానీ మరి మీరు ఏం చేస్తున్నారు చెప్పనా? చెడు పని చేసే వాళ్ళందరూ చేసే పని ఏంటి చెప్పనా? సమర్థించుకుంటున్నారు, కప్పి పెట్టుకుంటున్నారు, కవరింగ్లు చేసుకుంటున్నారు. అవునా కదా? ఎందుకు చేసావు? ఎవరిని పెట్టను? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు ఋషి, ఎందుకలా చేసావు అని అడిగితే ఋషి ఏమంటాడు తెలుసా? పాస్టర్ గారు నా పరిస్థితి మీకేం తెలుసు? నా పరిస్థితులు ఉంటే మీరే అని అంతే తెలుసా? ఇదే మళ్ళీ తిప్పి నాకు పెట్టేస్తాను. మళ్ళీ నువ్వు ఎందుకు చేసావు చెడుతనం అంటే, ఏదో ఫ్లోలో ఆపుకోలేక చేసేసాను, లేదో ఆవేశంలో చేసేసాను, పొరపాటు చేసేసాను. పాస్టర్ గారు ఒప్పుకోవాలి కదా, కానీ ఒప్పుకోరండి మనోళ్ళ, ఒప్పుకోరు. ఏమంటారు తెలుసా? ఆదామో పండు తిన్నావా? తినేసానయ్యా. అయ్యో నా భార్య మాటిని తినేసానయ్యా. నిజం ఒప్పుకుంటే మన అందరి మీద శాపం తప్పేది. ఏసు రక్తం ఒప్పుకున్నాడు. ఆదాము ఏం చేశాడు తెలుసా? దేవుని మీదే నేపం వేసాడు. ఇదిగో ఏంటి, నేనైతే తినేవాడు అనుకున్నావేంటి? నేనైతే చచ్చినా, పేక మీద కత్తెట్టినా, చిచ్చి చెడు పని చేయడం అంటే నా చరిత్రలో ఉండదు. నేను చేసానంటే కారణం ఉంటుంది. అబ్బా, ఇదే కవరింగ్ అంటే. నేను చేశానంటే కారణం లేకుండా ఏ చెడ్డ పని చేయడు. మిమ్మల్ని మీ పేరు పెట్టుకోండి. ఆదాము ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ అవ్వమ్మ వల్లే నేను పండు తిన్నాను అంటే ఇండైరెక్ట్గా ఎవరి మీద తప్పేసాడు ఆదాము. నువ్వు ఈ అవ్వమ్మని నాకు ఇవ్వకపోతే, ఈ అవ్వమ్మ నా దగ్గర పళ్ళు తెచ్చిచ్చేది కాదు, తెచ్చివ్వకపోతే నేను తినేవాడు కాదు, అసలు పాప పడేవాడిని కాదు, అపరాధ పడేవాడిని కాదు, ఇంత దోషం నా మీదకి వచ్చి పడేది కాదు, నువ్వే ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయకపోతే, మహానుభావ మంచి నా మాటలు విని, నా మాటకు లోబడి, నా కాళ్ళొత్తి, నా మెడొత్తి, ఒక ఆమంట మేము కాళ్ళు నొప్పి పెడతానంటే కాళ్ళు నొక్కిందంట, చేతులు నొప్పి పెడతానంటే చేతులు నొక్కిందంట, అర్ధరాత్రి ఏమో మెడ నొప్పి పెడుతున్నాడు పేక నొక్కిందంట, తెల్లదరి చచ్చిపోయినాడు. మంచి భార్య అమ్మా, ఇదో కవరింగు. ఏసు రక్తం మళ్ళీ చూడ కవరింగ్ అంటే మాట అన్నెత్తున్నారేమో చూసారు అమ్మాయిల మీద. అంటే అవకాశం వస్తే మీరు కూడా నొక్కేస్తారు అనమాట. ఏసు రక్తం
ఏమండి ఎంత సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు తెలుసా? మనం సరి చేసుకోవడానికి, సరి చూసుకోవడానికి. ఏదో కొంచెం నవ్వుతాలకి, ఏదో కొంచెం అందరూ కొంచెం యాక్టివ్ అవుతారని నవ్వించాను. కానీ గుణపడని ఆమోను, పశ్చాత్తాపడని ఆమోను, ఎంతకాలం పశ్చాత్తాపం అనేది లేకుండా ఉంటావు? దైవ చిత్తానుసారమైన దుఃఖం మారుమనుసును కలగచేయని వాక్యం చెప్తుంది. లోకానుసారమైన దుఃఖం మరణాన్ని కలగచేయని. ఈరోజు ఏడుస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు? ఫ్రిడ్జ్ లేదని, ఫోన్ లేదని, సెల్ ఫోన్ లేదని, అది లేదని, ఇది లేదని ఏడుస్తున్నావా? ప్రాణం ఉన్నందుకు నువ్వు సంతోషించట్లేదు ఏంటి? నాకు అర్థం కాదు. సరైన బట్టలు లేవని బాధపడుతున్నావు, అసలు నీకు మంచి వస్త్రం కంటే దేహం ఉన్నందుకు సంతోషించవే. కొరుకుడు కుష్టు వేళ్ళు మాయమైపోతున్నాయి, ఇట్లా తినుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మరి వాళ్ళు ఏం చెయ్యాలి? ఏమండే? వస్త్రము కంటే దేహము, ఆహారము కంటే ప్రాణము గొప్పవి కావా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆహారం లేదని బాధపడుతున్న నువ్వు ప్రాణం ఉన్నందుకు సంతోషించు. వస్త్రం లేదని బాధపడి నువ్వు మంచి దేహం ఉన్నందుకు దేవుని మహిమపరచు. మీకు కలిగిన దేహముతో దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేనికోసం ఏడుస్తున్నారండి? పాపాల కోసం ఏడవండి. బతుకున్నప్పుడే మీరు చేసిన ప్రతి అవిధేయతను బట్టి ఒప్పుకుని విడిచిపెట్టండి. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మారిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసిదినని చెప్పి తన చెడుతనము గూర్చి అసలు పశ్చాత్తాపడేవాడు ఒక్కడునో లేకపోతే దేవుడు బాధపడుతున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తా. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా పలకబడిన మాటలు ఎవరి కోసం అంటే యోధా ప్రజల గురించే. యోధా రాజు గురించి చెప్తున్నాను. యథా రాజా తథ ప్రజ. రాజులు ఉన్నాడు, ప్రజలు అలాగే ఉన్నారు. ప్రజలంటే ఎవరికి వాళ్ళే అసలు నేను ఏం చెడుతనం చేశాను అని తమ్మును సరి చేసుకోకుండా, పరిశీలన చేసుకోకుండా పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పశ్చాత్తాపడు వాడు ఒక్కడనూ లేడు. నెహెమ్యా గ్రంథం 9:35. త్వరగా నెహెమ్యా గ్రంథం 9:35 వచ్చి ముగింపులోకి వస్తున్నాను నేను. వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించి నిన్ను సేవింపకపోయిరి. అది తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చేసిన ఉపకారాలని తలపోసుకుని తమను పరిశీలన చేసుకుని మారు మనసు పొందిన వారు కాదంట. ఈ రోజున కూడా ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా ఈ క్షణం వరకు కూడా క్రైస్తవ సంఘ సమాజం అలాగే ఉంది. అందుకని ఒక పాట పాడి ముగించుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. అందరూ పాడదాం. నీ బ్రతుకు మార్చుకోవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. నీ బ్రతుకు మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఎన్నేళ్ళు అయినా చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఎన్నేళ్ళు అయినా చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా. పాడదాం. మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మారు మనసును పొందవా. ప్రకటన 3:19 ఆఖరి మాటలు. ప్రకటన 3:19.
ప్రకటన 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్న, నా వెనకాల చెప్పండి మాట, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. చదవమ్మా. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొంది, మాట కూడా ఆయన చెప్పండి. గనుక మీరు మారు మనసు పొంది ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. మళ్ళీ చెప్పండి కొంచెం గట్టిగా. ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. గుణపడని మన ఆమోను, పశ్చాత్తాపపడని ఆమోను ఈరోజు మనందరికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఈ రోజు నుంచి మీరైనా మారు మనసు పొందడానికి ఆసక్తిని చూపించండి. ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. అక్టోబర్ నెల వస్తుంది, ఉపాస గుడికి ఏర్పాటు చేస్తున్నాం. 25, 26 శుక్ర శనివారం, ఆఖరి ఆదివారం 27 ముగింపు. 25, 26 2 తారీఖుల్లో ఉపాస గుడికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్టోబరు 25, 26 పగలు రాత్రి అందరూ కూడా హాజరు కావాలి. మారు మనసు పొందాలి. బాప్తీసం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే యేసును సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొందాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అక్కడ హయ్యి అనే పురం ఎదుట నిలవజాలనటువంటి ఇజ్రాయేలీలు పారిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. అక్కడ బూడిద పూసుకుని గోనెపట్ట కట్టుకుని యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎందుకు మాకు ఈ శిక్ష, ఎందుకు ఈ పరిస్థితి అని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆపేస్తున్నాడు అక్కడ దేవుడు. లే, నీవేళ నాకు మొరపెడుతున్నావు. 7వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ ఒళ్ళో పెట్టుకుంటే మీకు అక్షరాలు కనబడతాయి. యెహోషువతో ఇట్లా నేను లెమ్ము అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి మై ప్రార్థన చేయడం లే పైకి లే అంటే మీకు ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? పాపుల మనవి ఆయన ఆలకించడంట. యోహాను సువార్తలో ఉందన్నమాట. పాపుల మనవి ఆయన ఆలకించడు. యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, లే 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 పైకి లే. చదవండి. నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందువు. ఇజ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాచి ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీలో శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇప్పుడు ఈ మాటను మన జీవితానికి అన్వయించుకుని ముగించుకుందాం. నా వైపు చూడండి. శపితమైన దానిని అందరూ చెప్పండి. శపితమైన దానిని మీలో నుంచి తీసివేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. తీసేసుకుంటారా? చెడుతనం, దొంగతనం, శాపం వచ్చి పడింది. దొంగతనం చేశాడు ఇక్కడ ఆకాను. దొంగిలి బొంకి సామాన్లో దాచుకున్నాడంట. శాపం వచ్చి పడింది. శత్రువులు ఎదుటి నిలబడలేకపోయారు, ఓడిపోయారు. ఈ రోజున మీ కుటుంబాల్లో, మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో ఓటమికి కారణం ఏంటి తెలుసా? శపితమైనది ఏదో మీ దగ్గర ఉంది. ఏముంది చెప్పండి? అందరూ చెప్పండి. శపితమైనది ఏదో ఒకటి మన దగ్గర ఉంది. ఏంటిది? అది దొంగిలించారు. ఇప్పుడు క్రైస్తవుల్లో దొంగలు పెరిగిపోతున్నారు. ఎవరు పెరిగిపోతున్నారు? లోకంలో ఉన్న దొంగలు మారు మనసు పొందుతున్నారు, కానీ సంఘములో దొంగలు పెరిగిపోతున్నారు. మలాకి గ్రంథం 3:7 దేవుడు సెలవిచ్చిన మాట, మీరు నా యొద్ద దొంగిలిచునే, చెప్పండి, మీరు నా యొద్ద దొంగిలిచునే. ఏం దొంగలెత్తున్నారు ప్రజలు? మీరు చెబితే నేను ముగిస్తా, లేకపోతే చెప్పను. ఇంకా ఇంకా ప్రతిష్ఠిత అర్పణ, సహోదరి దశంభాగం అని చెప్పారు, సహోదరి సమయం అని చెప్పారు, సహోదరి మొక్కుబడి కానుకని చెప్పారు. మీరు ఏదైతే మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదో అది శాపం అయిపోద్ది. జాగ్రత్త. ఒకవేళ మొక్కుబడి చేసుకున్న తర్వాత కుంటిదాన్ని ఇచ్చేద్దాం, గుడ్డిదాన్ని ఇచ్చేద్దాం, మన పాస్టర్గా తెలియదులే అనుకుంటే గుడ్డిదాన్ని అర్పించేవాడు వంచకుడు, శాపగ్రస్తుడని ఉందా లేదా?
దేన్ని ఇద్దాం అనుకుంటే దాన్ని ఇచ్చేయాలంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. అది దేవుని వాక్యం చెప్తుంది, మీరు దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులని వాక్యం చెప్తుంది. ఎక్కడ చేయడితే అక్కడ బొగ్గైపోతుంది. కారణం ఏంటంటే మీరు దేవుని సొమ్ముని దొంగిలిస్తున్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. ఆకాను దొంగిలించాడు, శాపగ్రస్తుడయ్యాడు. తననే తన భార్య బిడ్డల్ని రాళ్లతో కొట్టి చంపేసి అకోర్లలో పడేశారు. వాళ్ళని తొలగిస్తే తప్ప, వాళ్ళని తీసివేస్తే తప్ప దేవుడు వాళ్ళకి హయ్యపురం ఎదుట విజయం ఇవ్వలేదు. మీరు కూడా మీ ఒంటిలో శపితమైనది ఏదైతే ఉందో దాన్ని తీసేసుకున్నారనుకో, ఆ చెడుతనాన్ని తీసేసుకున్నారనుకో, దేవుడు మీకు తోడే ఉంటాడు. దేవుడు మీకు తోడే ఉన్నాడు అనుకో, విజయమే. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు మనకు తోడై ఉంటే విజయమే. దేవుడు మనకు తోడై ఉండలేకపోతే, హై అనేది చిన్న పురం కానీ జయించలేకపోయారు, ఓటమి పాలైపోయారు. 38 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలీయులు. 38 కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. ఆఖరి మాట చెప్తున్నాను, దేవుడు అంటాడు యెహోషువతో, నా వైపు చూడండి అందరూ, నా వైపు చూడాలి అందరూ. ఇంకా చూడట్లా, ఎవరన్నా చూడట్లేదంటే ఇంకా అలాగే ఉంటారు. యెహోషువతో దేవుడు స్వయంగా ఏం చెప్పాడంటే, నేడు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, రేపు అద్భుతం చేస్తా. గట్టిగా చెప్పాలి కొద్దిగా మనం. నేడేం చేయండి, రేపేం చేస్తా. నేడేం చేయాలి, రేపేం చేస్తా. ఇప్పుడు చెప్పండి, అద్భుతం మన జీవితంలో దేవుడు చేయాలంటే ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో ఉన్నది. ఏ పాస్టర్ చేతుల్లో లేదు, ఏ పాస్టర్ చేతుల్లో లేదు, మీ చేతుల్లోనే ఉంది. మీ చేతులు రక్తంతో తడిపేసి నేను కానుకలు ఇచ్చేస్తానంటే ఎక్కడ కుదురుద్ది? మీ చేతులు రక్తంతో తడిశాయే. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో తర్వాత చూసుకోండి, అవసరమైతే మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నా. ముందు రక్తం కడుక్కో, నీ చేతిలో ఉన్న రక్తాన్ని తుడిచేసుకో, ఆ శాపగ్రస్తమైన తుడిచేసుకో, కడుక్కో, శుద్ధి చేసుకో, తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. చాలా కఠినమైన మాట. 2 మాటలు దేవుడు ఈరోజు మన ముందు ఉంచాడు. ఒకటి ఆమోను చెడుతనం, 2 ఆమోను గుణపడలేదు, పశ్చాత్తాపడలేదు, మరీ దుర్మార్గంగా పనులు చేశాడు, అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు. తలలు వంచండి అందరూ, మోకరించగలిగిన వారు మోకరించండి. గంటకు పైగా మీరు వర్తమానం విన్నారు కదా, విన్న వర్తమానాన్ని 2 నిమిషాలు ప్రార్థన చేయండి. యథార్థంగా మీలో ఉన్న చెడుతనం ఏంటో ఒప్పుకోండి. కయీన్ లాగా మొహం చనబుచ్చుకోవద్దు. పాస్టర్ గారు నా గురించే చెప్పాడు, నా గురించే మాట్లాడాడు, నా గురించి ఏలెత్తి చూపించాడు అంటే మీకు కయీన్కి పెద్ద తేడా ఏం లేదు. కయీన్ లాగా ఉంటారేమో, ఆకన్ లాగా ఉంటారేమో, దావీదు లాగా ఉండండి. సహజం, మానవ సహజం పాపం, పొరపాటు జరగటం అనేది. చేశాడు దావీదు, ఒప్పుకున్నాడు, షబాష్కు ఒప్పుకున్నాడు, చేశాను ఒప్పుకున్నాడు. ఆ తెగిమిరిగి ఉందా? ఒప్పుకో, కప్పిపెట్టుకో. మాకు ఆకాన్లాగా శాపగ్రస్తం అయిపోద్ది. జాగ్రత్త. దేవునికి సంబంధించింది, దేవునికి చెందాల్సింది ఏది నీ దగ్గర ఉన్నా అది నీకు శాపమే. దేవునికి చెందాల్సిన దశంభాగం, దేవునికి చెందాల్సిన మొక్కుబడి కానుక, దేవునికి సన్నిధిలో దేవునికి ఇవ్వాల్సిన వాటిని నువ్వు దొంగతనం చేస్తానంటే ఆకానికి నీకు పెద్ద తేడా ఏం లేదు. నువ్వు భక్తిహీనుడివే, నీ చెడుతనం మానుకుంటున్నా. ఎన్నో వాక్యాలు వింటున్నావు కానీ నీ హృదయాన్ని సరి చేసుకుంటున్నా, సర్ది చెప్పుకుంటున్నావు, సమర్థించుకుంటున్నావు, సర్దుకుపోతున్నావే తప్ప గుణపడట్లా. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీకు విరోధంగా నడుస్తా అంటున్నాడు దేవుడు. ఎందుకు రోగాలు, ఎందుకు అప్పులు, ఎందుకు బాధలు, ఎందుకు ఇబ్బందులు, ఎందుకు అపనిందలు, ఎందుకు నిందలో, ఎందుకు వేదనలో దేవుడు అప్పగించేస్తున్నాడు. జాగ్రత్త, సరి చేసుకో. ఈరోజైనా బాప్తిసం తీసుకున్న ప్రారంభంలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏదైనా చెడుతనం నీలో ప్రవేశించిందేమో, పాపం మీ మీద ప్రభుత్వం చేయనీయకండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందరికందరూ సరి చేసుకుంది, ఎవరికి వాళ్ళే. నీ చేతిలో ఉన్న చెడుతనం ఏంటి, నీ హృదయంలో ఉన్న చెడుతనం ఏంటి, నీ గుండెల్లో, నీ తలంపులో ఉన్న చెడుతనం ఏంటి దేవుడు తెలుసు. విడిచిపెట్టే, అది నీ ప్రాణం తీయక ముందే విడిచిపెట్టే. 6 అడుగుల మనిషి 6 అంగుళాల సిగరెట్ని జయించలేకపోతున్నాడు. ఎక్కడో నీకు స్వాతంత్రం, ఎక్కడో నీకు రక్షణ? బాప్తిజం తీసుకుంటే నీకు రక్షణ వచ్చేసిందా? ముందు నువ్వు జయించు పాపాన్ని, ఆ పాపాన్ని జయించు, అప్పుడు చెప్పు సాక్ష్యం, క్రీస్తు బిడ్డనని, క్రీస్తులో నాకు స్వాతంత్రం కలదని. సర్ది చెప్పుకో మాకు, సమర్థించుకో మాకు, సరి చేసుకో, సరి చూసుకో, గుణపడు. ఈరోజైనా ఆమెను గుణపడలేదండి, అర్ధాంతరంగా వెళ్ళిపోయాడండి. మనం నిండు 100 ఏళ్ళు బతకాలి, దేవుని పని చెయ్యాలి.
దేవుని చిత్తం యావత్తు పూర్తి చేసి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే దేవుని చిత్తము కానిదేదో నీలో ఉంది, అది విడిచిపెట్టాయి. కోపమా, అబద్ధమా, వ్యభిచారమా, దొంగతనమా, దేవుని సొమ్ము విషయంలోనా, పరుల సొమ్ము విషయంలోనా? పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉన్నాడు ఎడల నీ సొంత ధనం నీకు ఎవడిస్తాడు? లోకాసువార్త 16:12. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి తెలుసా? నీ సొంత డబ్బు నీకు ఉంది తెలుసా? నీ సొంత డబ్బు నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు తెలుసా? నువ్వు పొరుగు డబ్బు కాజేస్తున్నావు కాబట్టి. నీ డబ్బు నీకు పొందుకోలేకపోతున్నావు. రహస్య స్థలములలో మురుగైన ధనం నీకు ఇస్తా అంటున్నాడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం. రహస్య స్థలాల్లో మురుగైన ధనం నీకు ఇస్తాడంట దేవుడు. దేవునిది దేవునికి ఇచ్చేయి, పొరులది పొరులకి ఇచ్చేయి, ఎవరి దాళ్ళకి ఇచ్చేయి. కానీ రూపాయి, కానీ అన్యాయపు సొమ్ము ఒక్క రూపాయిని నీ దగ్గర ఉండటానికి వీల్లేదు. నీ చెడుతనం ఏంటో నీకు తెలిసింది ఈరోజు. ఇంకా నేను బొట్టు కాటికి పెట్టి చెప్పనక్కర్లా. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఆ చెడుతనం చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, కొంచెమే కావచ్చు, విస్తారమే కావచ్చు, ఒక అబద్ధమే కావచ్చు, 100 అబద్ధాలే కావచ్చు. చెడుతనం చెడుతనమే, అబద్ధం అంటే అబద్ధమే. అది చిన్నదా పెద్దదా సమస్య కాదు. బూతు మాటలు అంటే బూతు మాటలే. ఈ మాట తిట్టవచ్చులే, ఈ మాట అనవచ్చులే, తప్పు. దాంట్లో కేటగిరీలు ఏమి లేవు, షరతులు ఏమి లేవు, అంతా ఒకటే. బూతు మాట మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు. నువ్వు క్రైస్తవుడు అయితే, నిజమైన దేవుడు నమ్ముకున్న విశ్వాసం అయితే నీ నోటంటే బూతు మాటలు రానియద్దు. వచ్చినాయా నువ్వు క్రైస్తవుడు కాదు. బూతులు తిట్టి దేవుణ్ణి అవమానపరిచి మందిరానికి వచ్చి సాక్ష్యాలు చెప్పి ఎక్స్ట్రాల భక్తి చేయొద్దు. ముందు నిన్ను నువ్వు సరి చేసుకో, సత్క్రియలు చేయి, చెడ్డ పనులు విసర్జించు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనం అసహించుకోనండి. ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేసుకున్నారో దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. అమ్మా, మీరు ఏదైతే నేను చెడుతనం కలిగి ఉన్నానని ఒప్పుకుని విడిచిపెట్టారో మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దైవజనుడుగా నేను చెప్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, బలహీనుడైన నన్ను బలపరిచి నీ ఆత్మ అభిషేకంతో నింపుకుని, శరీర బలహీనత ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మ బలము చేత నన్ను అభిషేకించి వాడుకున్నందుకు వందనాలు. నాతోనే మీరు మాట్లాడారు, మా అందరితో మీరు మాట్లాడారు. ఎవరైతే ఈ రోజున చెడుతనము కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే గుణపడక అదే ప్రవర్తన అనుసరిస్తున్నారో వారితో అందరితో మీరు సూటిగా మాట్లాడారు. అయ్యా, నేడైనా మారు మనసు పొంది మేము మా హృదయాలు మీ తట్టు తిప్పుకోవడానికి సహాయం చేయండి. ఎందుకు మా జీవితంలో విజయం లేదు, ఎందుకు మా జీవితంలో ఓటమి అని ఏడుస్తున్నాను. కారణం నా చెడుతనమని తెలుసుకున్నాను. ప్రభువా, ఈరోజు నా చెడుతనం విడిచిపెడుతున్నానని ఎవరైతే నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టారో యేసు నామములో వారు కనికరించబడుదురుగాక, క్షమించబడుదురుగాక, సంతృప్తి కలిగి ఉందురుగాక. దేవుని కృప నిత్యము వారందరికీ తోడైయుండునుగాక. యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.